నుంచి మే 3 వరకు లాంగ్ హారాల పండుగ ముకుందాలో మెగా డిస్కౌంట్స్. రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న వార్త కూడా సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమా నుండి బయటకు వచ్చిన ఒక అప్డేట్ మెగా అభిమానులతో పాటు సినీ ప్రియులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అదేంటంటే ఈ సినిమాలో ఒక అదిరిపోయే మాస్ సాంగ్ కోసం చిత్ర యూనిట్ గ్లామర్ బ్యూటీ శృతి హాసన్ ను ఎంపిక చేసింది. ఈ స్పెషల్ సాంగ్ గురించి వినిపిస్తున్న వార్తల కంటే ఆ పాట కోసం శృతి హాసన్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా శృతి హాసన్ ఏదైనా సినిమాలో హీరోయిన్ గా నటిస్తే ఆమెకు ఇచ్చే పారితోషికం సుమారు 3 కోట్ల లోపు ఉంటుందని చెప్తున్నారు. కానీ పెద్ద సినిమాలో కేవలం ఒకే ఒక్క పాటలో కనిపించడానికి ఆమె ఏకంగా 3.5 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. నిర్మాతలు కూడా ఆ మొత్తాన్ని ఇవ్వడానికి అంగీకరించడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఒక సినిమాకు హీరోయిన్ గా సంతకం చేస్తే కనీసం నెల రోజుల కాల్ షీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ కేవలం 4 నుండి 5 రోజుల్లో పూర్తవుతుంది. అంటే కేవలం 5 రోజుల పనికి ఆమెకు దక్కిన ఈ మొత్తం నిజంగా ఒక బంపర్ ఆఫర్ అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హీరోయిన్ గా నెల రోజులు కష్టపడితే వచ్చే ఆదాయం కంటే ఒక పాటతో కేవలం 5 రోజుల్లోనే అంతకంటే ఎక్కువ సంపాదించడం ఆమె కెరీర్ లోనే ఒక రికార్డు అని చెప్పవచ్చు. రామ్ చరణ్, శృతి హాసన్ కాంబినేషన్ కు ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన ఎవడు సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఆ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులకు బాగా నచ్చింది. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత వీరిద్దరు స్క్రీన్ షేర్ చేసుకోవడం సినిమాకు ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ పాట కోసం శృతి హాసన్ పేరును రామ్ చరణ్ స్వయంగా సూచించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చరణ్ చేసే ఎనర్జెటిక్ డాన్స్ మూమెంట్స్ కు శృతి గ్లామర్ తోడైతే థియేటర్ లో ఈ సాంగ్ ఒక రేంజ్ లో ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ తన లుక్ ను కూడా పూర్తిగా మార్చుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో ఈ స్పెషల్ సాంగ్ ట్యూన్ ఏ రేంజ్ లో ఉంటుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు.